ఆటలు. పిల్లలు మీకు ఆటలంటే చాలా ఇష్టం కదూ! మీకే కాదు, పెద్దవారికి కూడా ఆటలంటే చాలా ఇష్టం. ఆటకు క్రీడ, కేలి, విరంచి, క్రీడనము, దేవన, తేపనము, ఖేలి, రంతు, సయ్యాట వంటి రకరకాల పేర్లున్నట్టే ఆటలో కూడా రకరకాల ఆటలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని కేవలం ఆడపిల్లలు ఆడుకునేవి. కొన్ని మగపిల్లలు ఆడుకునేవి. కొన్ని ఆటలు ఆడపిల్లలు, మగపిల్లలు ఆడేవి కాగా, కొన్ని ఆటలు మాత్రం పెద్దలు ఆడుకునే ఆటలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆటల్లో కొన్ని ఇళ్లల్లో కూర్చుని ఆడుకునే ఆటలు ఉన్నాయి. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అభిరుచులను బట్టి ఆటలనేవి రకరకాలుగా ఉన్నాయి. లక్క చిట్టీలు, అచ్చనగిల్లాలు, చింతగింజలు, అంజి, ఈలకూతలు, గుడుగుడు గుంచంలు, ఉప్పాట, పుల్లాట, కాళ్ళగజ్జ, తొక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, ఒప్పుల కుప్ప, కుప్పిగంతులు, బొంగుదూకుళ్ళు, కోతి కొమ్మచ్చి, కోలాటాలు, గాలిపటాలు, గొబ్బిళ్ళు, చింతాకు, చెండాట, గోళీలాట, గవ్వాట, పరుగు, పరుగు పందాలు, చెమ్మచెక్క, ఓమనగుంటలు, దాడి, పులిమేక, వైకుంఠపాళి, గుజ్జనగూళ్ళు, ఉయ్యాలాట, నాలుగు స్తంభాలాట, కళ్ళగంతలు, బొమ్మల పెళ్ళిళ్ళు వంటి ఎన్నో ఆటలను అనాదిగా ఆడపిల్లలు, మగపిల్లలు బాల్య క్రీడలుగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఒకనాటి ఆటల్లో కొన్ని కనుమరుగై వాటి స్థానంలో వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, రకరకాల పజిల్స్, ఈత, లూడో వంటి కొత్త ఆటలెన్నో వచ్చి చేరాయి. ఇళ్లల్లో లేదా నీడ పట్టున కూర్చుని ఆడే ఆటల్లో చదరంగం అనే ఆట ఒకటి. ఈ ఆటను బిందు తంత్రము, బృహన్నౌక, చతురంగము అని కూడా పిలుస్తారు. ప్రాచీన కాలం నుండి ఉన్న ఈ ఆట రాజుల ఆటగా, మేధస్సును పదును పెట్టే ఆటగా పేరు పొందింది. ఈనాడు ఈ ఆట అంతర్జాతీయ ఆటగా గుర్తింపు పొందింది. ఇంట్లో కూర్చుని ఆడే ఆటల్లో మరొకటి వైకుంఠపాళి. వైకుంఠ ఏకాదశి పండుగ నాడు జాగరణ చేసేవారు. తప్పనిసరిగా ఆడే ఆట ఇది. ఈ వైకుంఠపాళి ఆటలో 132 గళ్ళుంటాయి. నిచ్చెనలు, పాములు ఉంటాయి. ఈ ఆటలోని కింది కింది గళ్ళు అన్నీ పాతాళానికి, పైగళ్ళు అన్నీ స్వర్గానికి, చిట్ట చివరిది దైవ సాన్నిధ్యానికి చిహ్నంగా చెప్తారు పెద్దలు. ఒకప్పుడు బాగా పేరు పొందిన ఆట, కాలక్షేపానికి పేరైన ఆట ఓమనగుంటలనే ఆట. ఈ ఆట అత్తాకోడళ్ళ ఆటగా ప్రచారం పొందింది. చేప వంటి ఆకారంలో ఉండే కొయ్య పెట్టెలో పై పలకలో 7 గుంటలు, కింద పలకలో 7 గుంటలు ఉంటాయి. ఈ ఆట ఆడడానికి 13 చిన్ని గవ్వలు కానీ, చింతగింజలు కానీ కావాలి. ఇలాంటి మరో పెద్ద ఆట పాచికలాట. ఇదే పచ్చీస్‌గా చెలామణిలో ఉంది. ఈ ఆట ఆడడానికి 7 గవ్వలు, 8 పావులు కావాలి. పూర్వపు రోజుల్లో చెక్కతో పచ్చీస్ బల్లను తయారు చేసేవారు. గవ్వలు, పావులు వేసుకోవడానికి ఆ బల్లలకు అరలను ఏర్పాటు చేసేవారు. ఇళ్ల గదుల మధ్యలో ముగ్గులకు బదులు పచ్చీస్‌ని గీసి ఉంచేవారు. ఓమనగుంటలు, పచ్చీస్ అనేవి మన ప్రాచీన గ్రంథాలలో వర్ణించబడిన గొప్ప ఆటలు. ఇదివరకటి రోజుల్లో బహుళ ప్రచారంలో ఉండి వయసు తారతమ్యం లేకుండా అందరి చేత ఆడబడిన ఆటలు అష్టాచెమ్మ, పెద్ద అష్టాచెమ్మ. ఇక మైదానాల్లో ఆడే ఆటల గురించి చెప్పుకోవాలంటే అలాంటి ఆటలు ఎన్నెన్నో ఉన్నాయి. వేల సంవత్సరాల నాడే బంతి ఆట ఉన్నదని మనకు మహాభారత కథ ద్వారా తెలుస్తోంది. కౌరవ పాండవులు చిన్నవారుగా ఉన్నప్పుడు బంతితో ఆడుతున్న సమయంలో అది వెళ్లి బావిలో పడిందని, దానిని అటుగా వచ్చిన ద్రోణాచార్యుడు బాణములు వేసి బావిలోని బంతిని బయటకు తీశాడనేది ఆ కథ. ఈనాడు ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, గోల్ఫ్, హాకీ, క్రికెట్ అంటూ బంతితో ఆడే రకరకాల ఆటలు వచ్చాయి. ఒక్కరి నుండి 25 మంది దాకా ఆడే ఈ ఆటల్లో వాడే బంతిని కందుకము, గిందుకము, చెండు, పుట్టచెండు అని అంటారని మీకు తెలుసా? లేదా ఎప్పుడైనా విన్నారా? పల్లెల్లోని యువకులే కాదు, పట్నాల్లోని యువకులు కూడా ఆడే ఆట కబడ్డీ ఆట. ఒకప్పుడు ఈ ఆటను చెడుగుడు ఆట అని పిలిచేవారు. కబడ్డీ కబడ్డీ అనో, చెడుగుడు 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 అనో, లేదా మరో దాన్నైనా అంటూ వచ్చేవారు. ఎదురు జట్టులోని వారిని అంటుకొని తిరిగి జట్టుల మధ్య ఉన్న గీతను తన జట్టును చేరుకోవాలి. అలా ఏదో ఒకటి అంటూ రావటాన్నే కూత పెట్టటం అని అంటారు.
వెన్నెల పట్టి, చావు బతుకులాట, కుప్పల చెడుగుడు అని కూడా పిలువబడే ఈ ఆట ఇప్పుడు జాతీయ ఆటగా మారింది. బిళ్ళ అని పిలువబడే 4 అంగుళాల చిన్న కర్ర, అడుగు పొడుగుండి కర్ర అని పిలువబడే మరో కర్ర, చిన్న గుంట మొదలగు కావాల్సిన వాటితో ఆడే ఆట బిళ్ళంగోడు ఆట. కర్ర బిళ్ళ, చిల్లాగోల, గూడి బిళ్ళ అంటూ రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఆట ఇది. చదువైన చోట ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు ఆడపిల్లలు ఆడే ఆట చెమ్మచెక్క ఆట. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, అట్లు పోయంగా ఆరగించంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా అని పాడుతూ ఆడే ఆటకు ఈ పాటే ప్రాణం వంటిది. ఆడపిల్లలాడే మరో ఆట ఒప్పుల కుప్ప ఆట. తెలుగునాట అతి సుప్రసిద్ధమైన ఆట ఇది. ప్రాంతాన్ని బట్టి పాటలు మారినా ఒప్పుల కుప్ప వయారి భామ, సన్న బియ్యం చాయ పప్పు అంటూ పాడుతూ పిల్లలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఆడే ఆట ఇది. ఇలా వివిధ రకాల ఆటలు మన శరీరానికి అధిక శ్రమను కలిగించి, చెమటను కార్పించి, కండరాలను పనిచేయించి, శరీరానికి, మనసుకు ఉత్తేజాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పట్టుదలను, కాలక్షేపాన్ని, సృజనాత్మకతను, నిశిత దృష్టిని, ఏకాగ్రతను, చురుకుదనాన్ని, క్రమశిక్షణని పెంచుతాయి. పేరు ప్రతిష్టలను తద్వారా ధనాన్ని ఆర్జించి పెడతాయి. మనుషుల నడుమ సదావగాహనను, సత్సంబంధాలను కలిగిస్తాయి. ప్రపంచ ఏకీకరణకు సాధనాలు, సహృద్భావ సంకేతాలు అయిన ఆటల్లో ప్రతిభ కనపరిచిన వారికి ఏషియా, ఒలింపిక్ క్రీడోత్సవాల్లో నగదు, ప్రశంసా పత్రాలు, అర్జున ద్రోణాచార్య వంటి బిరుదులు ఇస్తున్నారు. మరి పిల్లలు ఆటలు ఆడండి, ఆరోగ్యాన్ని పొందండి.